ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ ఇది చాలా కీలకమైన సెషన్. చూడండి, ఈరోజు మనం ఇండియన్ సొసైటీ సబ్జెక్ట్ను జస్ట్ అలా చదివేసి వదిలేయట్లేదు. దాన్ని మనం డీకోడ్ చేయబోతున్నాం. ఎగ్జామ్లో ప్రశ్నలు ఎలా అడుగుతారు, మాక్సిమం మార్క్స్ ఎలా స్కోర్ చేయాలి అనే దానిమీద ఒక సాలిడ్ స్ట్రాటజీని బిల్డ్ చేయబోతున్నాం. ఇది లెక్చర్ కాదు, ఒక స్ట్రాటజిక్ అనాలిసిస్. చాలామందికి ఇండియన్ సొసైటీ సిలబస్ చూడగానే కొంచెం కంగారుగా అనిపిస్తుంది. దాని స్ట్రక్చర్, ఇన్స్టిట్యూషన్స్, వెల్ఫేర్ స్కీమ్స్, అబ్బో చాలా ఉన్నాయి కదా, దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఎక్కడ డెప్త్గా చదవాలి అనే కన్ఫ్యూజన్ రావడం చాలా కామన్. సో ఆ కన్ఫ్యూజన్ అంతా తీసేసి ఒక క్లియర్ పాత్ క్రియేట్ చేయడమే మన ఈ అనాలిసిస్ గోల్. మన టార్గెట్ చాలా సింపుల్ అండ్ క్లియర్. సిలబస్లో ఉన్న ప్రతి అక్షరాన్ని చదవడం కాదు, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవి మోస్ట్ ఇంపార్టెంటో గుర్తించి వాటి మధ్య ఉన్న లింక్ని అర్థం చేసుకోవడం. ఈ సెషన్ అయ్యేసరికి ఇండియన్ సొసైటీ మీద ఒక పక్కా బ్లూ ప్రింట్ మన చేతుల్లో ఉంటుంది. రైట్, మన అనాలిసిస్ ఇక్కడ్నుంచే స్టార్ట్ అవుతుంది. ఏ సబ్జెక్ట్నైనా అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ దాని బేసిక్ స్ట్రక్చర్ను పట్టుకోవాలి. ఇండియన్ సొసైటీ సిలబస్ను క్రాక్ చేయడానికి కూడా ఇదే ఫస్ట్ స్టెప్. ఈ స్లైడును ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. ఇది మన ప్రిపరేషన్ మొత్తానికి ఒక మెంటల్ మ్యాప్ లాంటిది. సిలబస్ని మనం ఈ 3 భాగాలుగా విడగొట్టుకోవాలి. ఒకటి, మన ఆలోచనా విధానానికి బేస్ అయిన పురుషార్థాలు, ఆశ్రమాలు లాంటివి. 2, సమాజాన్ని నడిపించే ఫ్యామిలీ, క్యాస్ట్ లాంటి ఇన్స్టిట్యూషన్స్. ఇక మూడోది, మన దేశానికి ఒక యూనిక్ ఐడెంటిటీ ఇచ్చే భాష, మతం, జాతుల డైవర్సిటీ. ఇలా క్లాసిఫై చేసుకుంటే చదివే ప్రతి టాపిక్ ఏ కేటగిరీ కింద వస్తుందో మనకొక క్లారిటీ వచ్చేస్తుంది. సరే, ఇప్పుడు మనం ఫస్ట్ పిల్లర్లోకి వెళ్దాం. అంటే ఇండియన్ సొసైటీ యొక్క ఫిలసాఫికల్ హార్ట్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇక్కడి కాన్సెప్ట్లు కొంచెం అబ్స్ట్రాక్ట్గా అనిపించొచ్చు, కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ వస్తాయి. పురుషార్థాలు అంటే ధర్మం, అర్థం, కామం, మోక్షం. ఇవి జస్ట్ 4 మాటలు కాదు, ఒక కంప్లీట్ లైఫ్కి 4 స్టెప్స్. ఈ పిరమిడ్ స్ట్రక్చర్ చూడండి. బేస్మెంట్ ఏంటి? ధర్మం. దానిమీద అర్థ, కామాలు ఆధారపడి ఉంటాయి. ఈ మూడింటిని బ్యాలెన్స్డ్గా ఫాలో అయినప్పుడే ఫైనల్ గోలైన మోక్షాన్ని మనం రీచ్ అవ్వగలం. ఇదొక లాజికల్ స్ట్రక్చర్ అనమాట. నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, చాలామంది ఆస్పిరెంట్స్ సరిగ్గా ఇక్కడే చిన్న మిస్టేక్ చేస్తారు. కాన్సెప్ట్ అర్థమైనట్టే ఉంటుంది, కానీ క్వశ్చన్ రాగానే స్లిప్ అవుతారు. ఆ మిస్టేక్ ఏంతో గుర్తించి దాన్ని ఓవర్కమ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇదే ఆ కామన్ మిస్టేక్. ఎగ్జామ్ టెన్షన్లో జీవితానికి పునాది ఏది అని అడిగితే కొందరు మోక్షమని, అల్టిమేట్ గోల్ ఏది అని అడిగితే ధర్మమని పొరపాటున పెట్టేస్తారు. ఎందుకంటే ఆ 2 పదాలు చాలా పవర్ఫుల్గా, ఇంపార్టెంట్గా అనిపిస్తాయి. ఇక్కడే మనకు అనలిటికల్ క్లారిటీ కావాలి. దీనికోసం ఒక సింపుల్ షీట్ కోడ్ ఉంది. ఇలా గుర్తుపెట్టుకోండి. ధర్మం అంటే మనం నడవాల్సిన దారి, అంటే ద పాత్. మరి మోక్షం, అది మన గమ్యం, మన ఫైనల్ డెస్టినేషన్. దారి లేకుండా డెస్టినేషన్ ఉంటుందా? ఉండదు. కాబట్టి ధర్మం బేస్, మోక్షం టాప్. ఈ లాజిక్ గుర్తుపెట్టుకుంటే ఈ విషయంలో ఇకపై ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. పురుషార్థాల తర్వాత లైఫ్ని ఆర్గనైజ్ చేసే మరో ఇంపార్టెంట్ సిస్టమ్ ఈ ఆశ్రమ వ్యవస్థ. బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం. ఇవి లైఫ్లో 4 స్టేజెస్. అయితే మనమొక యాస్పిరెంట్గా ఆలోచించినప్పుడు వీటన్నింటిలో దేనికి హయ్యెస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి? అది ఖచ్చితంగా గృహస్థాశ్రమం. ఈ సెంటెన్స్ యాజ్ ఇట్ ఈజ్గా ఎగ్జామ్లో ఒక స్టేట్మెంట్గా రావచ్చు. అసలు గృహస్థాశ్రమం ఎందుకంత ముఖ్యం? ఎందుకంటే సమాజాన్ని పోషించేది, నెక్స్ట్ జనరేషన్నిచ్చేది మిగతా ఆశ్రమాల్లో ఉన్న బ్రహ్మచారులకు, వానప్రస్థులకు, సన్యాసులకు సపోర్టుగా ఉండేది గృహస్థుడే. ఇది సోషల్ సిస్టమ్కి ఒక ఇంజిన్ లాంటిది. కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ ఆశ్రమ ఏది అని అడిగితే ఆన్సర్ ఎప్పుడూ ఒకటే, గృహస్థాశ్రమం. ఓకే, మన బ్లూ ప్రింట్లో ఫస్ట్ పార్ట్ కంప్లీట్ చేశాం. ఇప్పుడు సెకండ్ పిల్లర్లోకి వెళ్దాం. మన సమాజానికి ఒక షేప్ ఇచ్చే కీ ఇన్స్టిట్యూషన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫ్యామిలీ, ఇది సోషల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నింటిలోకి బేసిక్. అరిస్టాటిల్ చెప్పినట్టే మనిషి ఒక సోషల్ యానిమల్గా మారే ప్రాసెస్ ఫ్యామిలీతోనే స్టార్ట్ అవుతుంది. అయితే మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెకైవర్ చేసిన క్లాసిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. ఆయన ఫ్యామిలీ ఫంక్షన్స్ని 2 రకాలుగా డివైడ్ చేశారు. ఈ క్లాసిఫికేషన్ని బట్టి కొట్టొద్దు, దాని వెనుకున్న లాజిక్ని అర్థం చేసుకోండి.
ప్రైమరీ ఫంక్షన్స్ అనేవి బేసిక్గా బయోలాజికల్, అంటే జాతి కంటిన్యూ అవ్వడానికి అవసరం. ఇక సెకండరీ ఫంక్షన్స్ అనేవి సోషియలాజికల్, అంటే ఒక వ్యక్తిని సొసైటీలో రెస్పాన్సిబుల్ మెంబర్గా తయారు చేస్తాయి. ఈ డిఫరెన్స్ తెలిస్తే క్వశ్చన్ ఎలా అడిగినా ఆన్సర్ చేయొచ్చు. ఇప్పుడు ఒక వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, సంస్కృతీకరణ. ప్రిలిమ్స్లో ఇది రిపీటెడ్గా వస్తుంది. సింపుల్గా చెప్పాలంటే లోవర్ కాస్ట్స్ వాళ్ళు అప్పర్ కాస్ట్స్ లైఫ్ స్టైల్ను, కస్టమ్స్ను ఇమిటేట్ చేయడం ద్వారా సోషల్ ర్యాంకింగ్లో పైకి వెళ్లాలని ట్రై చేయడమే సంస్కృతీకరణ. దీనికి చీట్ కోడ్ ఒకటే. సంస్కృతీకరణ అనే పదం కనిపించగానే మీ మైండ్లోకి రావాల్సిన ఒకే ఒక పేరు ఎంఎన్ శ్రీనివాస్. ఈ రెండింటినీ లింక్ చేస్తే ఒక మార్క్ మీ చేతిలో ఉన్నట్టే. మన జర్నీలో ఇప్పుడు మనం లాస్ట్ పిల్లర్, థర్డ్ పిల్లర్కొచ్చేశాం. అదే భారతదేశం యొక్క అద్భుతమైన డైవర్సిటీ. ఇక్కడ మనం లాంగ్వేజ్, రిలీజన్, రేస్ గురించి కొన్ని ఇంటరెస్టింగ్ నంబర్స్ చూద్దాం. ఈ చార్ట్ చూస్తే మన దేశంలోని లాంగ్వేజ్ డైవర్సిటీ నంబర్స్లో కనిపిస్తుంది. మనం గమనించాల్సిందేంటంటే దాదాపు 74% మంది ఇండో ఆర్యన్ లాంగ్వేజ్ ఫ్యామిలీకి చెందిన భాషలు మాట్లాడతారు. దాదాపు 25% ద్రావిడ భాషలు. మన తెలుగు కూడా ఈ ఫ్యామిలీలోనే ఉంది. ఈ రెండు మేజర్ నంబర్స్ను గుర్తుపెట్టుకోవటం ముఖ్యం. 2011 సెన్సస్ ప్రకారం ఇవి రిలీజియస్ పాపులేషన్ డీటెయిల్స్. హిందూయిజం మెజారిటీ, ఇస్లాం లార్జెస్ట్ మైనారిటీ. ఎగ్జామ్లో ఫస్ట్ 3 మతాల పర్సెంటేజెస్ని ఆర్డర్లో పెట్టమనడం గానీ, మ్యాచ్ చేయమనడం గానీ అడగచ్చు. సో ఈ నంబర్స్ మీద ఒక ఐడియా ఉండాలి. భారతదేశం అన్ని మతాలను అక్కున చేర్చుకుంది. బౌద్ధ, జైన మతాలు ఇక్కడే పుట్టాయి. ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ క్రిస్టియన్ కమ్యూనిటీస్ మన దేశంలో ఉంది. అలాగే ఇస్లాం కూడా అరబ్ ట్రేడర్స్ ద్వారా శాంతియుతంగా వచ్చింది. ఈ టైమ్లైన్ మన దేశం యొక్క గొప్ప సహనానికి ఒక నిదర్శనం. ఇక రేషియల్ క్లాసిఫికేషన్ విషయానికి వస్తే బిఎస్ గుహా క్లాసిఫికేషన్నే మనం స్టాండర్డ్గా తీసుకుంటాం. ఈ టేబుల్ నుంచి డైరెక్ట్గా మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్, నీగ్రిటో జాతి, వారి క్యారెక్టరిస్టిక్స్, వాళ్లు కనిపించే ప్రాంతం, అండమాన్ ఐలాండ్స్, ఇలా మ్యాచ్ చేయమని అడగచ్చు. సో ప్రతి రేస్కి సంబంధించిన కీ ఫీచర్, మేజర్ రీజియన్పై క్లారిటీ ఉండాలి. ఇన్ని తేడాలు, ఇన్ని డైవర్సిటీసున్నా ఇండియా ఒకే దేశంగా ఎలా ఉంది? ఈ పిక్చర్ ఆ క్వశ్చన్కి ఆన్సర్. యూనిటీ అండ్ డైవర్సిటీ అనేది జస్ట్ ఒక స్లోగన్ కాదు, అది మన లైఫ్ స్టైల్. ఇక్కడ ప్రతి ధారం, అంటే ప్రతి కల్చర్, తన ఓన్ ఐడెంటిటీని కోల్పోకుండానే మిగతా ధారాలతో కలిసి ఒక స్ట్రాంగ్ నాట్, అంటే భారతీయతను క్రియేట్ చేస్తోంది. రైట్? ఇప్పుడుదాకా మనం సిలబస్లోని 3 పిల్లర్స్ని అనలైజ్ చేశాం. ఇప్పుడు ఎగ్జామ్ హాల్లోకి వెళ్లే ముందు లాస్ట్ మినిట్లో మనం రివైజ్ చేసుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ని ఒకసారి క్విక్గా చూద్దాం. ఇది ఒక ర్యాపిడ్ రివిజన్ రౌండ్. ఈ స్లైడ్ని ఒక హై యీల్డ్ రివిజన్ షీట్లా చూడండి. మనం డిస్కస్ చేసుకున్న అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ సమ్మరీ ఇక్కడుంది. ఎగ్జామ్కి ముందు జస్ట్ దీన్ని ఒక్కసారి చూసుకుంటే సరిపోతుంది. లెట్స్ డూ ఎ క్విక్ రివిజన్. పురుషార్థాల అల్టిమేట్ గోల్ మోక్షం. ఆశ్రమాలలో మోస్ట్ ఇంపార్టెంట్ ఏది? గృహస్థాశ్రమం. సంస్కృతీకరణ కాన్సెప్ట్ ఎవరిది? ఎంఎన్ శ్రీనివాస్. ఇండియాలో లార్జెస్ట్ లాంగ్వేజ్ ఫ్యామిలీ ఇండో ఆర్యన్. లార్జెస్ట్ మైనారిటీ రిలిజన్ ఇస్లాం. నీగ్రిటో జాతి ఎక్కడ కనిపిస్తుంది? అండమాన్ ఐలాండ్స్. ఇలా కాన్సెప్ట్స్ని, ఫ్యాక్ట్స్ని లింక్ చేసుకుంటే ఆన్సర్స్ చాలా క్లియర్గా గుర్తుంటాయి. సరే, మన అనాలిసిస్ను ఇక్కడితో ముగిద్దాం. కానీ ఫ్యూచర్ అడ్మినిస్ట్రేటర్స్గా మనం ఒక్క విషయం ఆలోచించాలి. ఇండియన్ సొసైటీ యొక్క ఈ కాంప్లెక్స్, డైవర్స్ స్ట్రక్చర్ను అర్థం చేసుకోవడమనేది ఫీల్డ్ లెవెల్లో ప్రజల అవసరాలకు తగ్గట్టుగా ఇంకా బెటర్ పాలసీస్ డిజైన్ చేయడానికి ఎలా హెల్ప్ అవుతుంది? దీని గురించి ఆలోచించండి. మీ ప్రిపరేషన్కి ఆల్ ది బెస్ట్.